నమస్తే, వెల్కమ్ టు నంద్యాల న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీశైలంలో వేల మంది భక్తులు. శివభక్తుడిని కంటికి రెప్పలా కాపాడుతున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల న్యూస్ 9 ఫోకస్. నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి కనీస బోర్డు ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో వైద్య జిల్లా అధికారుల నిర్లక్ష్యం. వెంటనే ఏర్పాటు చేయాలని ప్రజానీకం ఆవేదన. మహానందిలో దోమలతో ఇబ్బంది పడుతున్న జనాలు. వెనుదిరిగిన జనం. సౌండ్ సిస్టమ్ సరిగ్గా లేక ఇబ్బంది పడుతున్న జనం. నంద్యాలలో ఓం శాంతి ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా 12 జ్యోతిర్లింగాల దివ్య దర్శన ఏర్పాట్లు. బ్రహ్మకుమారి హరిప్రియ. ఆలగడ్డ సిరివెల్ల మెట్ట బ్రిడ్జ్ కిందికి దూసుకెళ్లిన బస్సు. ప్రమాదంతో బస్సు అద్దాలు పూర్తిగా ధ్వంసం. ప్రయాణికులు గాయాలు. ఆసుపత్రికి తరలింపు. నంద్యాల కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయుల గర్జన. భారీ ధర్నా. ప్రభుత్వం తమకిచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చడంలో నిర్లక్ష్యం వహిస్తుందని ఆగ్రహం వ్యక్తం. నంద్యాల రుక్మిణి పాండురంగ స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు. అత్యంత వైభవంగా ఆహ్వాన పత్రిక ఆవిష్కరించిన కమిటీ సభ్యులు. నంద్యాల జిల్లా సిరివెల్ల మండలంలో అర్ధరాత్రి వరుస దొంగతనాలు. ఇంటి తాళాలు పగలగొట్టి బంగారము నగదు ఎత్తుకెళ్లిన దొంగలు. కేసు నమోదు చేసి పరిశీలిస్తున్న పోలీసులు. ప్రపంచంలో 2 ఆలయంగా పేరున్న నంద్యాల జిల్లా కేంద్రంలోని జగజ్జన ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న వేలాది మంది శ్రీశైలం కర్ణాటక భక్తులు. నంద్యాలలో హోరాహోరీగా కొనసాగిన ఎన్నికలు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్నికలు. ఓటు హక్కును వినియోగించుకున్న న్యాయవాదులు. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.